హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాసిని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో సంక్రాంతికి మరొక పిండి వంటకం చేసి చూపించబోతున్నా. సంక్రాంతి అంటేనే స్వీట్లు, అలాగే మనకి ఇలాంటి చెక్కిలాలు, మురుకులు అన్నీ ఉండాలి. అలాంటి వాటితో మీకు ఈరోజైతే నేను మురుకుల్ని చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వీడియో చూసారంటే ఇంత ఈజీనా అంటారు. మరి ఎలా తయారు చేసేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఇందుకోసం ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక కప్పు ఉద్దిపప్పును తీసుకోండి. శుభ్రంగా 2, 3 సార్లు కడిగిన తర్వాత ఏ కప్పుతో అయితే మనం ఉద్దిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల నీళ్ళని వేసుకోండి. ఇలా వేసేసి మూత పెట్టి 4 విజిల్స్ వచ్చేదాకా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఖచ్చితంగా 3 కప్పులు వాటర్ తీసుకోండి. పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చాక ఆవిరి మొత్తం పోయాక మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి. పప్పు అనేది ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మనకి వాటర్ కూడా ఏమీ ఎక్కువగా లేదు. ఖచ్చితంగా బాగా పర్ఫెక్ట్‌గా సరిపోయింది కదా! ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చల్లారబెట్టుకొని, చల్లారిన తర్వాత మిక్సీ బౌల్‌లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇందులోకి అవసరమైతే ఒక 2 స్పూన్స్ దాకా వాటర్‌ని యాడ్ చేసుకోండి. అవసరం పడుకోకుంటే ఇలా గ్రైండ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా సాఫ్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్‌గా గ్రైండ్ చేశానో. ఈ విధంగా గ్రైండ్ చేసేసి ఇదంతా కూడా మరొక పెద్ద బౌల్‌లోకి వేసుకోండి. ఇలా మొత్తం మిశ్రమం అంతా కూడా మరొక పెద్ద బౌల్‌లోకి వేసేసుకోండి. ఇప్పుడు మనం ఏ కప్పుదైతే ఉద్దిపప్పును తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల బియ్యపు పిండిని తీసుకోవాలి. ఈ బియ్యపు పిండి మామూలు పొడి బియ్యపు పిండేనండి. ఈ బియ్యపు పిండిని బాగా జల్లించి 3 కప్పుల పిండిని ఇందులోకి వేసేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ దాకా వామును కూడా వేసుకోవాలి. వామును కాస్త నలిపి వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి ఒక 2, 3 స్పూన్స్ దాకా నువ్వుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను నల్ల నువ్వుల్ని వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ కారం పొడిని, రుచికి సరిపడా ఉప్పును, చిటికెడంటే చిటికెడు పసుపును వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకండి. కలర్ మనకి చేంజ్ అవుతుంది. కొద్దిగా వేసుకుంటే చాలు. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ అయితే వేయకండి. మనం ఇక్కడ ఉద్దిపప్పును ఉడికించి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా! ఆ పేస్టే సరిపోతుందన్నమాట. ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి మీకు జారుగా అయిందంటే మరొక హాఫ్ కప్ బియ్యపు పిండినైతే వేసుకోండి. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలపాలి. ఒకవేళ మీకి 3 కప్పుల బియ్యపు పిండికి కాస్త గట్టిగా వచ్చింది అనుకుంటే, అప్పుడు ఒక 2, 3 స్పూన్స్ వాటర్‌ని చల్లుకొని మెత్తగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. చూస్తున్నారుగా పిండనేది ఈ విధంగా వచ్చింది. నాకైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ దాకా వాటర్ అయితే అవసరం పడుతున్నాయి. జాగ్రత్తగా కొద్ది కొద్దిగా నీళ్ళని చల్లుకుంటూ మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు కొద్దిగా నూనెనైతే వేసుకోవాలి. మనం ఇక్కడ ఉద్దిపప్పును తీసుకున్నాం కదా! అదే కప్పుతో పావు కప్పు మాత్రమే ఆయిల్‌ని బాగా వేడి చేసి ఇందులోకి వేసేసుకోండి. మనం ఇలా వేడి నూనె వేసాం కదా! చేతికి వేడి తగులుతుంది. కాస్త జాగ్రత్తగా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా సైడ్‌లకున్న పిండిని తీసుకున్నామంటే మనకి వేడిగా లేకుండా ఉంటుంది. చూడండి ఈ విధంగా పిండంతా కూడా మరొకసారి ఆయిల్‌లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి అనేది మనకి స్మూత్‌గా వచ్చి, ఈ మురుకులనేది లోపల గుల్ల గుల్లగా వచ్చి బాగా వచ్చేస్తాయి. తినేటప్పుడు చాలా మనకి కరకరలాడుతూ సాఫ్ట్‌గా ఉంటాయి. అందుకని లాస్ట్‌లో కొద్దిగా వేడి నూనె అయితే వేసుకోండి. కావాలంటే మీరు ఆ ప్లేస్‌లో బటర్‌ని కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకున్నాం కదా! పైన తడి బట్టను కానీ లేదా కొద్దిగా నీళ్ళని చిలకరించి మూత పెట్టేసి పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడెక్కేలోపు మనం ఇక్కడైతే మురుకుల్ని ఒత్తి పెట్టుకుందాం. దీనికోసం మురుకుల పావుకి కొద్దిగా ఆయిల్‌ని అప్లై చేసేసుకుందాం. అప్లై చేసేసుకొని పిండిని నింపుకోవాలి. పిండిని మరొకసారి చేత్తో బాగా మెత్తగా చేసుకుంటూ పిండిని పావుకు ఫుల్‌గా నింపేసేసుకొని మూత పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పైన కానీ లేదా ఏదైనా గరిటె పైన కానీ ఈ మురుకుల్ని ఒత్తుకోవాలి. అలాగే మిగిలిన పిండి పైన మూత పెట్టేసేసుకోవాలి. పిండి అనేది మనకి తడి ఆరిపోకుండా ఉండాలి. ప్రతిసారి కూడా మనం పావుకు నింపిన ప్రతిసారి కూడా బౌల్‌లో ఉన్న పిండి పైన మూత పెట్టేసేసుకోవాలి. చూడండి ఇలా ప్లేట్ పైన కానీ లేదా ఇలా ఆకు పైన కానీ వేసుకోవచ్చు. మన దగ్గర తమలపాకులు లేదా విస్తరాకులు ఉంటాయి కదా! అలా ఆకు పైన వేసేసుకున్నామంటే మనం ఈజీగా ఇంకా తయారు చేసుకోవచ్చు. ప్లేట్‌లో కంటే కూడా ఆకు పైన వేసుకోవడం వల్ల ఇంకా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆకనేది మనకి బాగా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. చూడండి మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. ఎంత ఈజీగా మరో చేతిలోకి మనం ఆకులో నుంచి తీసేసుకోవచ్చో.
అదే ప్లేట్‌నైతే ఇలా మనం వంచలేం. కానీ ఆకు మాత్రం మనం ఎలా కావాలంటే అలా వంచి మనం చేతిలోకి తీసేసుకోవచ్చు. మీరు ఎలా కావాలంటే అలా ప్లేట్ పైన కానీ, లేదా ఇలా ఆకులో కానీ, లేదా గరిటె పైన వేసేసుకొనైనా తయారు చేసేసుకోవచ్చు. మీకి నచ్చిన పద్ధతిలో తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాం కదా! ఆయిల్ వేడెక్కిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని, ఆయిల్‌కి సరిపడా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మురుకుల్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకోండి. వేసే ముందు లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని, వేసిన తర్వాత హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్‌లోకి, హై ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని మంచిగా రంగు మారి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారుగా? ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. అలాగే ఎక్కడైనా చిన్న చిన్న పీసులు మిగిలిపోయుంటే వాటిని కూడా మనం తీసేసి ఇప్పుడు మరొక వాయిని వేసేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినంతా కూడా మురుకులు ఒత్తేసేసి వేసేసుకోవడమే. మీకు ఎలా నచ్చితే అలా మురుకుల్ని ఒత్తుకోవచ్చు. ఇక్కడ నేను ఎక్కువ హోల్స్ ఉన్నది తీసుకున్నాను కదా! మీరు కావాలంటే ఒకే రంధ్రం ఉన్న ప్లేట్‌ని కూడా వేసేసుకొని తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్‌లో తయారు చేసేసుకోండి. చూసారుగా ఎంత గుల్ల గుల్లగా ఉండే మురుకుల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే మా ఛానెల్‌ని ఫాలో అవ్వండి.